ఈ పండుగలేంటో అండి వస్తే ఒకేసారి వస్తాయి. లేదంటే అసలే రావు. మొన్ననే రీసెంట్‌గా మా ఊర్లో బొడ్రాయి పండుగ చేశారు గదా! అండ్ ఇంతలోనే గుడి పండుగ అయితే చేశారు. గుడి పండుగ అంటే ఏం లేదు. మా ఊర్లో రామాలయం కట్టి ఇవాల్టికి 10 ఇయర్స్ అన్నమాట. సో, అందుకే మంచిగా గ్రాండ్‌గా పూజలు నిర్వహించి అయితే హోమం చేశారు. ఎర్లీ మార్నింగే హోమం చేశారు. కాకపోతే మా ఇంట్లో పని కంప్లీట్ కాలేదు. అందుకే మేమైతే వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే వెళ్ళాడు. మా పనంతా కంప్లీట్ చేసుకొని మేము గుడికి వెళ్ళేసరికైతే 7:30, 8 అలా అయింది. అప్పటికే అంతా అయిపోయింది. హోమం పూజలన్నీ అయిపోయి మేము వెళ్ళైతే కొబ్బరికాయలు కొట్టేసి వచ్చాము. మా అత్తమ్మైతే హోమంలో ఉన్న బొట్టు తీసైతే మా చిన్నోడికి మాకైతే పెట్టింది. అలా పెట్టుకుంటే చాలా మంచిదంట. మేమైతే ఇక ఇంటికి వెళ్ళిపోయాం. ఆఫ్టర్నూన్ టైంకి అయితే అన్నదానం అయితే చేశారు. కర్రీస్, అన్నం అయితే చాలా బాగున్నాయి. రామాలయం జాతర అప్పుడైతే కర్రీస్ అస్సలు బాగాలేవు. ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉన్నాయి. మా చిన్నోడైతే చాలా ఇష్టంగా తిన్నాడు. వాడి కోసం అయితే నేను మజ్జిగ తెచ్చాను. కాకపోతే వాడు తాగలేదు. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా పెట్టాడో. అండ్ నెక్స్ట్ అయితే నైట్ టైంలో దేవుడిని అయితే ఊరేగించారు. సో, ఊరేగింపు టైంలో మేమైతే మంచిగా నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చాము. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.